ఎలా ఉంది కొత్త రూల్ ఎలా ఉంది? తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కూడా నేను ఇంకా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుని పట్టుకొని ఉంటే కూడా అధికార పార్టీలోకి వెళ్ళడం మూలన మీ వాయిస్ ఎక్కడ సరిగ్గా వినపడతలేదు. ఇప్పుడిప్పుడే పోయి నేను వాళ్ళ మీద వ్యక్తం చేయబోయినా బాగుండదు, పోయి సలహాలు ఇవ్వబోయినా బాగుండదు. నా అవసరం ఉన్నప్పుడు వాళ్ళు వాడుకున్నప్పుడు నేను పనిచేద్దాం అనేది నేను అంటే అది మీకు సంతృప్తినిస్తుందా? కదా హట్టేనని నేనైతే కకృతి పడైతే రాజకీయాలు చేయదలుచుకోలేదు, చెయ్యను. అంటే మీరు జాయిన్ అయిన టైమింగ్ రాంగ్ అనుకుంటున్నారా? పెద్దగా ఇష్టం లేకుండా పార్టీలో ఇమ్మడలేనటువంటి పరిస్థితుల వల్ల బయటకు వచ్చారా, లేదంటే మీ అంతటి మీరే ఇన్సల్ట్ కూడా ఫీల్ అయినా? బాబు గారి నిర్ణయాలు కూడా కరెక్ట్ ఉండకపోయేది. అంటే మీరు పార్టీ మారటానికి అది ఒక సాకుగా చూపిస్తున్నారు అనేటువంటిది ఒక పార్లమెంట్ ఎన్నికల్లో లేస్తుంది అనుకున్నా లేవలే, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో లేస్తుంది అనుకుంటే లేవలే. ఇక నేను ఏమని ఉండాలి? తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటంటే తెలంగాణలో తెలుగుదేశం బతికి బట్టగట్టేటట్టుంటే నేను ఇచ్చే పరిస్థితి లేక కోదండరామ్ గారు సలహాలు సూచనలు పక్కన పెట్టేసి పూర్తిగా సైడ్ లైన్ చేశారనేటువంటి వాదన. కోదండరామ్ గారికి ఏంబడి కొంతమంది రాంగ్ ఫీడింగ్ ఇస్తున్నారు అనిపిస్తున్నారు. ఆయన వెనక ఏదైనా రాజకీయ పార్టీ ఉన్నది అనిపిస్తున్నారు. కోదండరామ్ గారు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు నాకు అనిపిస్తుంది. తెలుగుదేశంలో ఒక స్థాయి కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం. టీఆర్ఎస్ అటువంటి వేదిక మీకు క్రియేట్ చేయగలగదని మీరు భావిస్తున్నారు? నేను ఎప్పుడు పదవుల కోసం కొట్టాలి. నాకు పగవ అయినా కూడా అడిగితే దయాకరం మంచివాడు అంటారు తప్ప చెడ్డ పేరు సంపాదించాలి.